ఇటీవల కాలంలో మరి రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగతంగా మరి కక్షలు కార్పణ్యాలకు దారి తీస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల నిన్న జరిగినటువంటి ఒక టీవీ డిబేట్లో అమరావతికి సంబంధించిన ఉద్యమ నాయకుడు అనుకోవచ్చు కొలికలపూడి శ్రీనివాస్ ఒక వ్యాఖ్య అయితే చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఆర్జీవి తల నరికిన వారికి ₹1 ఇస్తానంటూ ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు మనతో ఉన్నారు, మాదిగాని గురునాథం గారు. వారిని అడుగుదాం, అసలు ఈ దళితులకు సంబంధించి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురునాథం గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. గతంలో కూడా చూసుకుంటే కొంతమంది ఒక బీజేపీ నాయకుడి మీద చెప్పుతో కొట్టారు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఆర్జీవీ మీద తలనరికి తీస్తే అని కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు, ఏంటి అసలు, ఎందుకని ఒక దళిత నాయకుడిగా చెప్పండి. దళిత నాయకుడు కాదు, అతను దళిత దళారి. ఆయన ఎక్కడ ఉద్యమం చేశాడు మీరు చెప్తున్నారు, కానీ ఎల్లో మీడియాలో ఉద్యమం చేస్తున్నాడు. శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఆయన స్టూడియోలో పిలిస్తే అసభ్య పదజాలంతో బీజేపీ వాళ్ళతో కాట్ల కుక్కలాగా కొట్లాటకి దిగాడు. వ్యవస్థలో ఉన్నటువంటి బలహీనతలను తీసుకొని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం కోసం ఏ గడ్డైనా గరుస్తాడనే దానికే కొలికలపూడి శ్రీనివాసరావు ఉదాహరణ. అంటే 14 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాను చంద్రబాబు నాయుడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు నిర్మించినటువంటి 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీకి చివరికి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కొలికలపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఈ ఎల్లో మీడియా, ఈ కులగజ్జిగాళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాజక శక్తులు, ఈ పత్రికా విలేకరులు, ఈ పత్రికలు మొత్తం కలిపి అతన్ని హైలైట్ చేస్తున్నారంటే కరెక్టే. డిబేట్లు జరుగుతుంటాయి, నిత్యం మనం చూస్తూ ఉంటాం. అందులో ఒక అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకునే వ్యక్తులు వస్తుంటారు. ఒక సమగ్రమైనటువంటి సమాచారం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో డిబేట్లు పెడుతుంటారు. ఏంటి ఇటువంటి వ్యాఖ్యలు ఏంటి, తలనరకడం ఏంటి? ఈ జనాల్లో ఉండటం కోసం సెన్సేషనల్గా చేసేటువంటి ప్రకటనలు ఇవి మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేక ఆలిమర్స్ ఫెయిల్ అయిపోయి రాజకీయ పార్టీలను అట్రాక్ట్ చేయడం కోసం, పబ్లిక్లో ఒక మాస్ సెన్సేషనల్ కోసం, ఒక రేటింగ్ పెంచుకోవటం కోసం చేసేటువంటి బలహీనులు చేసేటువంటి పని ఇది. ఇప్పుడు కొలికలపూడి శ్రీనివాసరావు ఆర్జీవికి అసలు ఏం సంబంధం? బోడిగుండికి మోకాలుగా అతని సినిమా ఫీల్డ్, ఇదేమో ఎల్లో మీడియా సృష్టించినటువంటి దళిత దళారి నాయకుడు. అసలు నీకేం సంబంధం? సినిమాలు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. బాలకృష్ణ సినిమా తీశాడు, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. అవును. ఈ ప్రజాస్వామ్యంలో మీరు వచ్చింది ఎందుకు? ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి అభిమతాన్ని, అభిప్రాయాన్ని చెప్పి ప్రజాభిప్రాయం కోసం పోవటం కోసం. దాంట్లో మంచి చెడుల గురించి విశ్లేషణ చేయండి, కానీ తలలు నరికేటువంటి కార్యక్రమం తీసుకుంటే ఈ భారతదేశం ఇంకా అసలు ఎవడన్నా బతుకుతాడా? టెర్రరిస్టులాగా తయారైపోతే హిజబుల్లు టెర్రరిస్టులాగా. కొలికలపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ₹1 ఇస్తాను, అది మింగటానికి మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనె అంట. శ్రీనివాసరావు, నువ్వు బస్ ఛార్జీలకి ఆ తెలుగుదేశం పార్టీలు అడుక్కోవాలా? చంద్రబాబు నాయుడు ఇచ్చే సూట్ కేసుల కోసం నువ్వు ఉండాలా ముష్టి? నీ బతుకేందో, నువ్వేందో, నీ గతం ఏందో అందరికీ తెలుసు. అర్ధాంతరంగా ఎక్కడి నుంచి ఊడిపడినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. నీకు 4 మాటలు నేర్చుకున్నంత మాత్రాన నంది పంది అవ్వదు, పంది నంది అవ్వదు. ఇక్కడ ఎవరు హల్చల్ చేస్తే ఊరుకోరు. నువ్వు ₹1 ఇమీడియట్గా నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తా. కరెక్ట్, నెల్లూరులో. అవును, మీరు కంప్లైంట్ చేస్తారు, కరెక్టే. మామూలుగా వచ్చిన వర్డ్స్ లాగా లేవు. ఇదేదో ఒక కుట్రకోణం ఉన్నట్టు, లేకపోతే ఒక హత్యకి ఒక ప్లాన్ చేసినట్టుగా మీకు కనిపిస్తుందా? 302 సెక్షన్ ప్రకారం ఇది హత్య చేయడం కోసం ఒక వెనక కుట్ర జరిగింది దీంట్లో. ఎందుకనంటే ఆర్జీవి అనేటువంటి వ్యక్తి ఊహ్యం అనేటువంటి చిత్రాన్ని అద్భుతంగా మలిచి నిజాలని బట్టబయలు చేయబోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని కూడా బట్టబయలు చేయబోతా ఉన్నాడు. ఇది ప్రజలు చూడబోతా ఉన్నారు. సినిమా రూపంలో కనుక చూస్తే తప్పకుండా జనం చేదరిస్తారు, ఊస్తారు అని ఆర్జీవీని చంపకపోతే ఇంకా సుంకాలుగా పుంకాలుగా ఇంకా వేరే నెంబర్ 2, నెంబర్ 3 కూడా తీస్తాడేమో. దీనివల్ల రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో దెబ్బతింటామని చెప్పి దళిత దళారుల్ని అడ్డం పెట్టి డైరెక్ట్గా వాళ్ళు యుద్ధం చేయలేక జగన్ గారితో, మాలాంటి వాళ్ళతో కొంతమందిని కాస్ట్ కార్డు పెట్టి అడ్డం పెట్టి వీళ్ళందరితో చేపించి ఈ దళితులు ఇంతే,
వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, ఇట్లా చేస్తారని ఒక తప్పుడు సంకేతాన్ని పంపించి దళితుల పట్ల ఒక వ్యతిరేక భావాన్ని తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రాజకీయ పావుల్లో ఇదొక ఊహ్యాల్లో ఇదొకటి. ఓకే, శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఒక బీజేపీ నేత మీద దాడి చేశారు, ప్రత్యక్షంగా లైవ్ వెళ్తుంది ఆ టైంలో చెప్పుతో దాడి చేశారు. ఆ తర్వాత కూడా మరి ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి శ్రీనివాసులని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా మరి ప్రోత్సహిస్తూ ఇప్పుడు కూడా లైవ్లోనే కూర్చోబెడుతున్నారు. దారిని పోయే వాళ్ళని మిరపచేలో పిడతల్లాగా కొంతమందిని తీసుకొచ్చి టీవీల్లో కూర్చోబెట్టి సబ్జెక్ట్ లేని వాళ్ళని రకమైన ఊదర కొట్టిస్తా అంబేద్కర్ వాదులు అని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కుల్లాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందుల్లాగా వీళ్ళు డ్రాపర్లు బ్రోకర్లు వీళ్ళంతా కూడా వీళ్ళ మాటలు విశ్వసించేటువంటి పరిస్థితులు లేరు. నేనేమంటానంటే ఇటువంటి వాళ్ళని డిబేట్లు కానీ మీడియా కానీ ఎందుకు బహిష్కరించకూడదు? తప్పకుండా ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో అందరూ కూడా మీడియా వ్యవస్థలో సమాజం ఏదైతే మేలు జరుగుద్దో, ఏదైతే సమాజానికి మంచి డిబేట్ చేయగలుగుతారో, సత్తా ఉంటుందో, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సెన్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో, వ్యక్తి పూజ్యం కాకుండా ఉండేటువంటి వ్యవస్థను నిర్మించడం కోసం ఈ యొక్క పత్రికా రంగం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సెన్సేషనల్ కోసం కొన్ని ఎల్లో మీడియాలు ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు లబ్ధి పొందకపోగా ఈ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి, ఎవరైతే దళితులుగా ఉండారో వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఈ ఎల్లో మీడియా మొత్తం కూడా ఉంది. వీళ్ళ మీద నేను తప్పకుండా ఈ కొలికులపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మీద తుళ్ళూరులో నేను కేసు పెడతాను, తప్పకుండా అరెస్ట్ చేయిస్తాను. ₹1 ఎక్కడి నుంచి వస్తుందో కాన్స్పిరసీ బయటికి తీయాలా. దీని వెనకున్నటువంటి లోకేష్, చంద్రబాబు నాయుడు, సిపిఎం, సిపిఐ ఎవరైతే ఉండారో, బీజేపీ ఆమె పురంధేశ్వరి గారు ఆమె రెడీగా ఉంది. ఏంది ఎక్కడ మరిది గారు అధికారం పోద్దో అని ఆమె కూడా వీటిల్లో చొరబడి కేవలం బీజేపీ పార్టీ అధ్యక్షురాలే కానీ ఆమె వచ్చిన దగ్గర నుంచి పార్టీ పతనమైపోయింది. బీజేపీ అసలు ఏమీ లేదు ఇక్కడ నామరూపాలు. ఆమె తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా అధ్యక్షురాల్లాగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ రెండు వ్యతిరేకమైన సిద్ధాంతాలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున గొడవ చేయడం కానీ లేకపోతే దాడి చేయడం కానీ ఇది సభ్య సమాజానికి ఏమిస్తాం మనం? దాడి చేయటం అనేది వాళ్ళ నైజం. ఎవడో సబ్జెక్ట్ లేదో, వినేటువంటి ఓపిక లేదో, డెమోక్రసీ మీద ఒక మంచి అభిప్రాయం లేదో ఈ సమాజంలో రిఫ్రాస్ ఫెలోస్ అంటారు వాళ్ళందరూ కూడా. వీళ్ళు సమాజాన్ని ఒక విధమైనటువంటి ట్రాన్స్లో పెట్టి ఎన్కాష్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎలక్షన్ టైంలో ఒక సంచి పట్టుకొని బయలుదేరతారు బిచ్చగాళ్ళలాగా. వాళ్ళల్లో వీళ్ళు కూడా అటే స్టైలు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ కొలికలపూడి శ్రీనివాసు దళిత కార్డును ఉపయోగించుకొని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చా? మరి దాంట్లో 100% అంబేద్కర్ గారి పటాలు పెట్టుకొని, జగజ్జీవన్ రావు గారి పటాలు పెట్టుకుని వ్యాఖ్యలు కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు, సెన్సేషనల్గా చేయటం, దాడులు చేయటం, అందరిని భయభ్రాంతులు సృష్టించటం. ఒకవేళ ఆడు జోలికి పోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడు, మనకెందుకు వచ్చిన కోలరా అని చెప్పేసి చాలా మంది మేధావులు, విఘ్నులు మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కౌంటర్ చేయలేకపోవటం, ఇవన్నీ కూడా బలహీనత. జనాలకు ఉన్నటువంటి బలహీనతని, చట్టంలో ఉన్నటువంటి లొసుకుల్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట యజేచ్ఛగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ని ఆపకపోతే మేము ప్రత్యక్షంగా దిగుతాం. మేము ఏదైతే 1200 రోజులుగా ఉద్యమం ఎట్లా చేసి సాధించుకుంటున్నామో, మందడం నడిబొడ్డులో ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, పీచమణిచేటువంటి కుల గజ్జిగాళ్ళు వాళ్ళ మధ్య కూర్చొని తొడక్కొట్టి నిలబడి కలబడి బహుజనుల కోసం ఏదైతే ఉద్యమం చేశామో ఇటువంటి దళారులు కూడా అంతమొందించడం కోసం, ఎలివేయటం కోసం కులాల నుంచి, జాతుల నుంచి మరొక ఉద్యమం చేస్తాం. తప్పకుండా బట్టబయలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితులు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు. వీళ్ళని ఒక కడివిడి నీళ్ళల్లో ఓ చిన్న విషబొట్టు అట్టేటోళ్ళు వీళ్ళు కూడా అట్టేటోళ్ళే. ఈ విషబొట్టుని తొందరగా తుదముట్టించకపోతే ఈ వ్యవస్థ మొత్తం కూడా తగలపడిపోద్దని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళని బ్యాన్ చేయాలని కూడా మరొకసారి నేను హెచ్చరికలు జారీ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై అంబేద్కర్. ఇది గురునాథం గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో కొలికలపూడి శ్రీనివాస్ లాంటి వ్యక్తులను మరి సమాజంలో చాలా ప్రమాదకరంగా తయారవుతున్నారు. ఇటువంటి వాళ్ళని బహిష్కరించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ మరి ఇటువంటి వ్యక్తులు మరి ప్రజలకు చాలా భయంకరంగా లేకపోతే హెచ్చరికగా తయారు చేస్తున్న నేపథ్యంలో
ఇటువంటి వారి మీద సుమోటోగా కేసు పెట్టి మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం.